హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం క్యాబ్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు నాతో పాటు సరదాగా మాట్లాడుతూ మధ్యలో మీ వాయిస్ బాగుంది, డబ్బింగ్ ఏమైనా ట్రై చేస్తున్నారా, డబ్బింగ్ ఏమైనా చెప్తారా మీరు అని చెప్పాను. లేదండి, మాకు అటువంటిది లేదు, డబ్బింగ్ ఏం చెప్పం మేము అని చెప్పేసి అంటే, ఎందుకని మంచిదని చెప్పి ఆయన నెంబర్ తీసుకున్నాడు. నెంబర్ తీసుకున్న తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సార్ డబ్బింగ్ థియేటర్లో మన చిన్న వాయిస్ టెస్ట్ ఒకటి ఉంది, మీరు వాయిస్ టెస్ట్కి వస్తారా అని చెప్పేసి అంటే డౌట్ వచ్చింది నాకు. పర్టికులర్లీ నా సినిమా బస్సులో అంతమంది ఉంటారు, మన వాయిస్ ఎందుకు పనికి వచ్చింది వాళ్ళకి అని డౌట్ వచ్చి, సార్ మీకు ఏమైనా డబ్బులు కట్టాలని అడిగాను. లేదండి, డబ్బులు అవసరం లేదు, జస్ట్ మీ వాయిస్ టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసుకుని బాగుంటే తీసుకుంటారు, లేకపోతే లేదు, సో మీరు డబ్బులు కట్టగలదన్నాడు. సరే డౌట్ వచ్చి సరే వెళ్ళాను, రికార్డింగ్ థియేటర్కి వెళ్ళాను. డబ్బింగ్ పేపర్ ఇచ్చారు, పేపర్ ఇస్తే నేను చదవండి అంటే టప పుస్తకం న్యూస్ పేపర్ చదివి చదువుతున్నాను. అలా కాదని అని చెప్పేసి పర్టికులర్లీ ఇలా చదవాలి అని చెప్పేసి స్లోగా మన సీరియస్ చెప్తారు కదా నిదానంగా, అమ్మ ఎందుకు చేసేవి పని, ఎవరు చేయమన్నారు అని చెప్పి అంత స్లోగా చెప్తుంటే నాయన అని చెప్పి కొంచెం చెవట్లు పట్టేసాను నాకు అప్పటికి. సర్లే అని చెప్పి నిదానంగా చెప్పాను. మళ్ళీ బాగుంది అనిపించుకున్నారు. బాగుందన్న తర్వాత మళ్ళీ ఒక గంట సేపు కూర్చోబెట్టి మళ్ళీ వేరే డైలాగ్ ఇచ్చి దీన్ని ప్రిపేర్ అవ్వని చెప్పన్నారు. అంటే మనకు చదివితే వచ్చేస్తుంది కదా డైలాగు, ఆ మ్యాటర్ అయితే వచ్చేది మనకి. సో డైలాగ్ లాగా చెప్పాలి, సినిమా వాళ్ళు ఏ విధంగా చెప్తారు ఆ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేయమన్నారు. సినిమా వాళ్ళు ఏమని చెప్తారు మనకేం తెలుసు, వాళ్ళు ఎట్లా చెప్తారు మనకు తెలియదు కదా. సరే అని చెప్పి చదువుకున్న తర్వాత సరే డైలాగ్ వచ్చిందంటే వచ్చిందని అని చెప్పమంటే పాఠం చెప్పి చెప్పేశాను. ఎందుకు చేసావమ్మా ఈ పని, ఎవరు చేయమన్నారు ఇది అన్నారు. చేసేసాను. చేసేసిన తర్వాత అలా కదండి, ఇక సీన్ చూపిస్తాను, సీన్ ప్రకారం చెప్పాలి మీరు అని చెప్పి ఆ మ్యూజిక్ వేసి లేకపోతే ఇవన్నీ ఉంటాయి, దాంట్లో మధ్యలో మనం డైలాగ్ చెప్పాలి. సో అప్పుడు మళ్ళీ ఒక అరగంట సేపు టైం తీసుకున్న తర్వాత 2 ముక్కలు చెప్పేసాను, బాగుంది అనిపించారు. మళ్ళీ సరే మీరు వెళ్ళండి, మళ్ళీ కవర్ పెడతామని చెప్పేసాను. మళ్ళీ కవర్ పెడతామని చెప్పి సర్లే అని చెప్పి వచ్చేసాను. తర్వాత మళ్ళీ మొన్న శుక్రవారం మళ్ళీ ఫోన్ చేశారు. శుక్రవారం ఫోన్ చేసి సార్ ఒకసారి మళ్ళీ థియేటర్కి రాగలరా మీరు అంటే, సార్ వస్తాను సార్, డబ్బులు అయితే ఇవ్వండి సార్ అని చెప్పేసి అంటే, డబ్బులు అవసరం లేదండి రండి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నేనే వెళ్తే మళ్ళీ అక్కడ వేరే డైలాగులు ఇచ్చారు, వేరే డైలాగులు ఇచ్చి చెప్పమన్నారు. చెప్పాను. దానికి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చారు, ఒక గంట సేపు ట్రైనింగ్ తీసుకున్నాను మళ్ళీ వాళ్ళ దగ్గరే. తీసుకుంటే చెప్పమన్నారు, చెప్పాను. అయితే చెప్పిన తర్వాత మనకి బాగుంది అనిపించి ఫిక్స్ చేసుకున్నారు. సరే ఒక 2 రోజులు అయితే మాకు మీ కాల్ షీట్ కావాలి, మా దగ్గర ఉండాలి, మీరు మా రికార్డింగ్లో డబ్బింగ్ చెప్పాలని చెప్పేసి అన్నారు. సార్ 2 రోజులు నాకు క్యాబ్ పోతుంది సార్ అని చెప్పండి. క్యాబ్ పోయేంత మేము ఇచ్చుకోలేం కానీ కొంచెం ఏదో కొద్దిగా అయితే ఇచ్చుకుంటాను, రోజుకు 1000 రూపాయలు అయితే ఇస్తాను, మీరు రమ్మన్నప్పుడు వచ్చేయని చెప్పేసి అంటే సర్లే అండి అని చెప్పేసి చేశారు. అయితే ఆయన మధ్యాహ్నం పూట నుంచి పిలిచారు. ఒకరోజు అయితే మధ్యాహ్నం పిలిచారు, ఒకరోజు అయితే పొద్దునే రమ్మని చెప్పారు, 4 గంటలకు వచ్చేయమన్నారు. మధ్యాహ్నం వెళ్ళాను. మధ్యాహ్నం వెళ్తే డైలాగ్ ఇచ్చారు, డైలాగ్ ప్రకారం చెప్పాను. అలా కాదని చెప్పేసి వాళ్ళు ఏదో సీన్ చూపించి ఆ సీన్ ప్రకారం చెప్పమన్నారు. సో దానికి కొంచెం టైం తీసుకుంది. మొత్తానికి ఎదురు కింద మీద పెట్టి చెప్పేసిన తర్వాత వాళ్ళు నేను చెప్పిన దానికి వాళ్ళకి ఏమనిపించింది అంటే, మొత్తానికి బాగుంది సార్ మీరు అని చెప్పేసి మరుసటి మన పొద్దున్న 4 గంటలకు పిలిచారు. 4 గంటలకు పిలిస్తే 4 గంటలకు వెళ్ళి మీరు ఫ్రెష్గా వచ్చేసేయండి అని చెప్పి 4 గంటలకు వెళ్తే మొత్తం మళ్ళీ డైలాగులు చెప్పించుకున్నారు. మళ్ళీ దానికి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చారు, డైలాగులు చెప్పించుకున్నారు. డైలాగులు చెప్పించుకున్న తర్వాత బాగుందని చెప్పన్నారు. ఒక 3 రోజుల క్రితం ఏవైతే డైలాగులకు సంబంధించినట్టు వీడియో ఏదైతే ఉందో అట్లా రిలీజ్ చేశారు. సినిమా వాళ్ళు రిలీజ్ చేసి నా వాయిసే పెట్టారు, బాగుంది అనిపించింది. సో దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి, సార్ నేను యూట్యూబ్లో పెట్టుకోవచ్చా సార్ అంటే, యూట్యూబ్లో డైరెక్ట్ వీడియో పెట్టదగలేదు, కావాలంటే మీకు లింక్ షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూపించడానికి లింక్ షేర్ చేసుకోండి అని చెప్పేసి అంటే, సో అలాగే అని చెప్పేసి అన్నాను. సో ఆ లింక్ ఆ సినిమాకి సంబంధించిన వాయిస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దయచేసి ఫ్రెండ్స్ మీ అందరూ వాటిని చూడండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఆశీర్వదించండి.